దేవుడెవరో తెలుసు, దేవుని మందిరము తెలుసు, దేవుని యొక్క ప్రతిష్టత తెలుసు, దేవుని యొక్క అభిషేకం తెలుసు, దేవుని యొక్క అద్భుతాలు తెలుసు. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే ముందు అధ్యాయాల్లో మనం చూస్తే గొలియాతుని ఒక రాయితో చంపేసినాడు. ఎన్ని రాళ్ళతో చంపినాడు? ఒక్క రాయితో చంపిన అంత వీరుడే ప్రాణానితో విసిగిపోయినాడు. ఎందుకు? తన యాత్రా జీవితంలో వస్తున్న పరీక్షలకి తట్టుకోలేక ఫిలిస్తీన్లతో చేయి కలపటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళటానికి తను ఇష్టపడుతూ వచ్చినాడు. అది తన జీవిత పతనానికి కారణమవుతూ వచ్చింది. తన జీవిత పతనానికి కారణమైంది. 28వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళినాడు, మంచిదే. అక్కడ కాపురం పెట్టుకున్నాడు, అక్కడ నివసిస్తున్నాడు, మంచిదే. ఇక్కడ 28:1 చూస్తే, ఆ దినములలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదుని పిలిచి, దయచేసి గమనించండి, ఆకీషు ఎవరు? ఫిలిస్తీన్ల రాజు. ఆకీషు దావీదుని పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనమనగా, దావీదు ఏం చేస్తాడు తెలుసా? ఆకీషు రాజుతో కలిసి ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళటానికి ఆయన ఒప్పుకున్నాడు. దీన్ని బట్టి తన జీవితంలో వచ్చిన పరిస్థితుల్ని తట్టుకోలేక, తన జీవితంలో అరణ్య యాత్రను తను తట్టుకోలేకపోతూ వచ్చినాడు. దావీదు 5 రకాల అరణ్యాల్లో ప్రవేశిస్తూ వచ్చింది.